యా విష్ణువర్ధన్ గారు ఇక్కడ సార్ యాక్చువల్గా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీలో ఒక క్రైమ్ ఎలిమెంట్ మీరు యాడ్ చేశారు కదా, అంటే దీనికి ఏదన్నా మీ ఇన్స్పిరేషన్ ఉందా? మెయిన్గా పోర్చుగల్ బ్యాక్డ్రాప్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? సార్ రెండు నాకు ఇది ఇది బిగినింగ్ నుంచే ఇట్స్ అన్ రొమాన్స్ అండ్ డ్రామా. సో వీళ్ళిద్దరు లైఫ్లో వెన్ థింగ్స్ హ్యావ్ టు టర్న్ అరౌండ్ అండ్ మళ్ళీ వీళ్ళు కలిసేదానికి మధ్యలో ఎక్కువ కేయాస్ కావాల్సి వచ్చింది నాకు. అది ఏదైనా పెట్టొచ్చు మనం, అది మన చాయిస్ కదా. ఏదైనా మీరు రాస్తే మీరు ఇంకొక స్టైల్లో పెడతారు. బట్ రిలేషన్షిప్స్ మీద పెట్టాలన్నప్పుడు దెన్ ఐ హ్యాడ్ టు ప్లే బిట్వీన్ ఫాదర్ సన్, భార్య భర్త, ఫ్రెండ్షిప్, అన్ని రిలేషన్షిప్సే కదా. సో వీళ్ళది కూడా రిలేషన్షిప్సే కాబట్టి సో రిలేషన్షిప్స్లో ప్లే చేశాను. ఇంకొకటి ఏంటంటే పోర్చుగల్ ఒకటి రెండు విషయాలండి. ఎందుకంటే మనం ఊరు ఒకటి క్యారెక్టర్గా ఉండాలి ఆ సినిమాలో. అది ఊరికే చూసేది అది ఇంకొకటి అనమాట. సో భాష తెలియని ఊర్లో వీళ్ళు ఇరుక్కున్నారు అని వచ్చేటప్పుడు చాలా కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఫ్రాన్స్ ఒక ఆప్షన్స్ ఉండింది. ఇవన్నీ ఈ వార్మ్ టోన్ ఒకటి ఉంటుంది. ఫుల్ పిక్చర్ చూసారనుకోండి, ఒక వార్మ్ టోన్ ఉంటుంది. అది పోర్చుగల్కి ఉండింది ఒకటి. అది చాలా లేట్గానే అది ఆ లొకేషన్ లాక్ అయిందనమాట. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చాలా ఖర్చు అవుతుంది. ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నా కూడా మన తరపులో నుంచి కలర్స్ కరెక్ట్గా ఉండాలా, దెన్ వాళ్ళు ఫెసిలిటీస్ ఇవ్వాలా మనకు షూట్ చేసేదానికి. మెయిన్ ఇంకొకటి అంటే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి నాకు, ఈ యాక్షన్ డైరెక్టర్ అవన్నీ. లైక్ ప్రిజన్ వచ్చి ఎక్కడ ఫ్రాన్స్లో ఎక్కడైనా దొరకలేదన్నమాట. సో అక్కడ బార్డర్లో పక్కన దొరికింది స్పెయిన్లో. సో పక్కన ఉండిందనమాట. సో ఎందుకంటే ఆ లాజిస్టిక్స్ కూడా ఒక క్రియేటర్గా చూడాలి. సో ఆ లాజిస్టిక్స్ అన్నీ పెట్టి టోన్కి అన్ని లాస్ట్ మూమెంట్లో కరెక్ట్గా లొకేషన్ సెట్ అయింది మాకు. విష్ణువర్ధన్ గారు, అది నేను అడిగింది ఆ క్రైమ్ ఎలిమెంట్ పెట్టారు కదా సార్, అది షాకింగ్ కదా. సో అదేమన్నా మీరు ఎక్కడన్నా లేదు, అదే నాకు డ్రామా చాలా ఇష్టం. ఇప్పుడు వీళ్ళ మధ్యలో వీళ్ళు అమ్మాయి వచ్చి తెలియని కంట్రీకి వెళ్ళి ప్రాబ్లమ్ ఎదుర్కొనేది, అది ఏ ప్రాబ్లం అయినా ఉండొచ్చు. బట్ ఐ చోస్ దిస్ క్రైమ్ అనమాట. ఎందుకంటే ఈ క్రైమ్ ఈజ్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్స్. అగైన్ నేను సినిమా స్టార్ట్ అయ్యే ముందు చెప్పింది అదే అనమాట. రిలేషన్షిప్స్ బేస్డ్ అయితే రిలేషన్షిప్స్ బేస్డ్ దీంట్లో పెట్టాలని. అందుకే సినిమా చూసేకి ముందు నేను చెప్పినాను అనమాట, ఇట్స్ నాట్ ఓన్లీ రిలేషన్షిప్ బిట్వీన్ బాయ్ అండ్ అ గర్ల్, అమ్మాయి అబ్బాయి గురించి మాత్రం కాదు, అందరి గురించి. అందుకే నాకు ఆ క్రైమ్ ఎలిమెంట్ చాలా నచ్చింది. సో ఏదైనా ఒక కాన్స్పిరసీ పెట్టచ్చు, లేకపోతే ఒక కంపెనీ బేస్డ్ పెట్టచ్చు, ఏదైనా. సో రిలేషన్షిప్స్ వల్ల నాకు ఈ ఐడియా దొరికింది. ఎందుకంటే కొన్ని స్టోరీస్ నేను విన్నాను అనమాట. సో అది కూడా ఒకటి ఎక్కడో మైండ్లో ఉండింది. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ పర్సనల్. సో అందుకే దాని గురించి నేను మాట్లాడలేదు. ఇంకోటి సార్, అంటే మీరు ఇంతకుముందు చేసింది స్టార్స్తో సినిమాలు చేశారు, పవన్ కళ్యాణ్ గారు, అది ఆరంభం. సో ఈ కొత్త వాళ్ళతో చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంటే స్టార్స్తో చేసిన అనుభవం అనేది వీళ్ళతో చేసినప్పుడు కొంచెం టఫ్ ఇదేమన్నా ఉందా? అంటే ఇది కొత్త కాదండి. ఎందుకంటే నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నేను స్టార్స్తో స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ 2-3 సినిమాస్ అరిందు మలయాళం కూడా ఆర్యాని ఫస్ట్ లాంచ్ నాదే, ఆర్యాది. అరిందు మలయాళం పటేల్, భరత్తో, ఆర్య, పూజ, పద్మప్రియ అందరూ చేసేటప్పుడు దే వర్ ఆల్ న్యూ యాక్టర్స్ అనమాట. ఇప్పుడు మనం స్ట్రీట్ క్రికెట్ ఆడతాం కదా. స్ట్రీట్ క్రికెట్ ఆడేటప్పుడు మనకు ఆపర్చునిటీ దొరుకుతుంది పెద్ద స్టేడియంలో ఆడేదానికి. అది స్టార్స్తో ఆడుకునేది అనమాట. బట్ వీ నెవర్ ఫర్గెట్ అవర్ స్ట్రీట్ క్రికెట్, ఎందుకంటే అది మన బేస్. అండ్ నాట్ ఓన్లీ దట్ అండి, ఇప్పుడు ఆకాష్, స్నేహ సినిమా చేసే ముందు చాలా ఫ్యామిలీ అయిపోయారు ఇద్దరు. అప్పుడు మనకు చాలా సంతోషంగా ఉంటుంది ఒక సినిమా చేసేదానికి. సో అలాగే స్టార్ట్ అయింది ఇది ఒక కథ రాసి దాని తర్వాత వెళ్ళి మనం ఆకాష్ని అప్రోచ్ చేసి, అలా కాదు ఓకే ఆకాష్ మనం సినిమా చేస్తాము అని డిసైడ్ అయిన తర్వాత రెడీ చేసింది అనమాట అది. సో హీరో గారు, అంటే ఇలాంటి అమ్మాయి, అంటే ఇప్పుడు ట్రెండ్ ఇలాగే ఉంది, ఇలాంటి అమ్మాయి మీ పర్సనల్ లైఫ్లో వస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? Very good question. Already it's happening here. I've already married to the best person. Yes. విష్ణువర్ధన్ గారు, సో ప్రెజెంట్ డేస్లో లవ్ అనేది ఎంత ఈజీగా అవుతుందో అందులో స్పేస్ కూడా కోరుకుంటున్నారు. అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. సో స్పేస్ గురించి ఏం చెప్తారు? అంటే రియల్ లైఫ్ వేరు కదా. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్లో స్పేస్ గురించి ఏం చెప్తారు యూత్కి? ఈ అబ్బాయి స్టేట్ అనే నాది, ఎందుకంటే నాకు నిజంగానే అర్థం కాదు. ఐ ప్రామిస్ యూ,
వీడు చెప్తాడు எனக்கு పురియలే అంటాడు, నాకు అర్థం కాలేదంటాడు, కానీ నిజంగా నాకు అదే అర్థం కాలే, అందుకే క్యారెక్టర్ పెట్టారు. ఎందుకంటే ఇట్స్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ కదా. యూ డోంట్ రియలీ ఐ నీడ్ స్పేస్, నీ లైఫ్ సెపరేట్గా ఉండాలా, నా లైఫ్ సెపరేట్గా ఉండాలా, అన్నీ ఇలా ఉండాలా, కానీ ఒకటిగా ఉండాలి. ఈ లాజిక్ నాకు అసలు అర్థం కాలేదండి. ఎందుకంటే ఐ డోంట్ థింక్ అవర్ గ్రాండ్ పేరెంట్స్, అవర్ పేరెంట్స్, ఆల్ ఆఫ్ అస్ లివ్డ్ లైక్ దట్. సో అది నాకు ఇప్పటి వరకు మళ్ళీ మా ఫ్రెండ్స్, మా అసిస్టెంట్స్ అంతా మాట్లాడేటప్పుడు నో ఎందుకంటే ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్, సో వీ బ్రోకప్, టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్, బ్రేకప్ అయిపోయి ఇదంతా అంత ఈజీగా అయిపోయిందని. సో నాకు అది అర్థం కాలేదు. సో దట్స్ వాట్ ఇట్స్ పజిల్డ్ మీ ఆల్వేస్. సో దట్స్ వాట్ ఐ యూస్డ్ ఇన్ దట్. ఆకాష్ గారు, హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ విత్ తెలుగు ఆడియన్స్? Amazing. Actually, I really loved it. I didn't expect, such a big welcome. I don't know, have words to express my gratitude towards the Telugu audiences. Because I've seen a few videos on YouTube. I was very scared actually before coming. Will they even accept me? Will they come to watch my film? But there are a few reviews which said that didn't seem like my debut film. So a huge thanks to the Telugu audience. I'm really loving it. Thank you. ఆకాష్ గారు, హాయ్, మై సెల్ఫ్ హేమమాలి హియర్. Of course, hi. సో మీరు చూస్తున్నప్పుడు మేము మొత్తం సినిమా చూసాం, ఆ తర్వాత మీకు కూడా చెప్పడం జరిగింది. బట్ వాట్ వీ లైక్ వెరీ మచ్ ఇస్ మీ కళ్ళతో కూడా యాక్టింగ్ చేశారు. దట్ వాస్ టూ గుడ్ యాక్చువల్లీ. యూ యాక్టెడ్ విత్ యువర్ ఐస్. ఎస్, దట్ వాస్ టూ గుడ్. అండ్ వన్ క్వశ్చన్ ఇస్ లైక్, చాలా వరకు లవ్ సీన్స్ ఉన్నాయి కదా. సో ఈజ్ దేర్ ఎనీ రిలేటెడ్ సీన్ విత్ స్నేహ గారితో రియల్ లైఫ్లో మేము కూడా ఇలా చేసున్నాం, అలాంటిది ఏదైనా ఉందా? నా మీదనే పడుతుందండి, మీరు నా మీదనే పడుతుంది అది. Okay, I can సార్, answer. ఎవ్రీ కపుల్ విల్ రిలాక్ట్ అవుతారు కదా అందో, సో అందుకని అడుగుతున్నా ఆయన్ని, మీరు ఎలాగా ఇదయ్యారని. మీరు వినండి. The college portion where you seen the love, right? That's similar to our story itself, actually. దట్ మీన్స్ That's యూ how I హ్యావ్ love మెసేజ్డ్ Sneha. హర్ మెనీ టైమ్స్ అని అనుకోవాలా? Of course, I did. సో స్నేహ గారు, యూ ఆన్సర్ దట్. వాట్ సిమిలర్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ స్క్రీన్ అండ్ ఆఫ్? షీ ఆల్సో రిప్లైడ్ మెనీ టైమ్స్ అండి. నో లెట్ హర్ ఆన్సర్ సార్. The purity of the love in this film, no, what that was there in our real life, I feel that's about it. So the purity of their love also, in the end they get back through all of it, right? So I think that is a very important thing that I saw in the film, which we are, I mean, married today, so I think that is the arc which we had. So yeah, thank you. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much. విష్ణు సార్, హాయ్ సార్. చాలా బాగుంది మూవీ. థ్యాంక్ యూ. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఆ చేజింగ్ సీన్ ఏమైతే ఉందో అది కూడా చాలా బాగుంది. అంటే ఇక్కడ మన కంట్రీలో అయితే ఓకే, ఎలాగోలా చేసి మేనేజ్ చేయొచ్చు, కానీ బట్ పోర్చుగల్లో ఆ సీన్ తీయటానికి ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? పర్మిషన్స్ ఇవన్నీ కూడా లేదు, అక్కడ తీసేదన్నీ కొంచెం కాంప్లికేషన్స్. ఎందుకంటే మీరు ముందే ఇప్పుడు మనం ఆ రోడ్, అది ఓషన్ సైడ్ రోడ్ చూస్ చేసాం, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది. అండ్ దట్ యూ కెనాట్ బ్లాక్ దట్ రోడ్ అనమాట. ఓకే, యూ కెనాట్ బ్లాక్ దట్ రోడ్, చాలా నేరో రోడ్ అది. ఏ రోడ్స్ అయినా ఫర్ దట్ మ్యాటర్ బ్లాక్ చేయడానికి యూ హ్యావ్ టు గివ్ దమ్ ప్రయర్ పర్మిషన్ ఇవ్వాలి మనము. అంటే ఎంతసేపు ఏం షూట్ చేస్తున్నాము, ఎలా షూట్ చేస్తున్నాము, వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్, అంటే యూ షుడ్ బి సో ప్రిపేర్డ్. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఆ సీక్వెన్స్ చూసారు కదా, ఆ సీక్వెన్స్ వచ్చి బికాస్ వీ ప్రిపేర్డ్, వీ కుడ్ బి ఏబుల్ టు డూ ఇట్ ఇన్ లెస్ దెన్ అ డే అండ్ హాఫ్ 2 days అంతే దాని షూటింగ్ టైం. అంటే వీ వే ప్రిపేర్డ్ అనమాట. దానికి ఆల్ ద ఎక్విప్మెంట్స్ నుంచి. అంటే ఇప్పుడు మీరు డ్రోన్ ఫ్లై చేయాలన్నా కూడా అక్కడ యూ నీడ్ పర్మిషన్. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాంప్లికేషన్, క్లారిటీ అలా. అండ్ ఇప్పుడు వాళ్ళు ఆ రోడ్లో ట్రాఫిక్ టైం ఒకటి ఉంటుంది ఆ రోడ్లోనే, ఎందుకంటే పక్కన ఊరికి వెళ్ళే కనెక్టింగ్ చిన్న హైవే రోడ్ అది. సో అక్కడ ఆపాలి వాళ్ళు ట్రాఫిక్. అక్కడ ఆపితే ఫస్ట్ ప్రిఫరెన్స్ షూటింగ్ కాదు, ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఫర్ పబ్లిక్. సో వాళ్ళు ఆ ఫుల్ స్ట్రెచ్ క్లియర్ అయిన తర్వాతనే మనం మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. దట్ మీన్స్ మ్యాక్సిమం ఇస్తారు ఈ విండోలో ఒక 3-4 అవర్స్కి ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, మీరు ఎంతైనా షూట్ చేసుకోవచ్చు. ఈ బిగినింగ్ పీరియడ్లో లేటర్ టైంలో ట్రాఫిక్ ఉంటుంది, ప్రిఫరెన్స్ ఇస్ ఓన్లీ ఫర్ ద పబ్లిక్ అని అది మేనేజ్ చేసి షూట్ చేసాం. ఇట్ ఈస్ డిఫికల్ట్. అండ్ మనం అనుకున్నట్టు మన ఊళ్ళో ఎక్కడైనా పెట్టి కెమెరా పెట్టి తీయవచ్చు, అలా చేయలేము మనము. అది ఇంకొక ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే దానికోసం ఒక డిసిప్లిన్ ఉంటుంది మనకు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో ఆకాష్ గారు అన్నీ ఒరిజినల్గానే చేశారా? ఎక్కడైనా డూప్ యూజ్ చేశారా? లేకపోతే ఆయనే బైక్ చేసింగ్? నో, హీ రైడ్. ఆకాష్ రైడ్ చేశారనమాట. బట్ సమ్ ప్లేసెస్ విచ్ ఇస్ వెరీ డేంజరస్, ఈ స్వోలింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, వీ నీడ్ టు యూజ్ అ డబుల్. అదర్వైజ్ ఆకాష్ రైడ్ చేసిందనమాట. ఎందుకంటే దాని తర్వాత నాకు ఎక్కువ షూటింగ్ ఉందండి. అండ్ అది డ్రైవ్ చేసిన స్పీడ్ వచ్చి ఆ స్టంట్ డ్రైవర్, దట్ గైస్ అ ప్రాపర్ రేసర్. సో ఆకాష్ హ్యాస్ టు మ్యాచ్ అప్ టు హిస్ స్పీడ్. ఆకాష్ తన స్పీడ్ మ్యాచ్ చేయాలంటే అప్పుడే ఆ షర్ట్ ఫ్లయింగ్ అవన్నీ ఉంటుంది, ఆ టర్న్స్ అవన్నీ. సో ఇట్ ఈస్ డేంజరస్. సమ్ డేంజరస్ మూవ్స్ వీ డోంట్ లెట్ ఆకాష్ డూ ఇట్ బికాస్ ఎక్కువ షూటింగ్లు ఉన్నాయన్నమాట. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ సేఫ్టీ ఫస్ట్. ఆకాష్ గారు, Hi. హాయ్ అండి, ఐఎమ్ అంజలి.
సినిమా చాలా బాగుంది. మూవీ ఈజ్ వెరీ నైస్. అండ్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవ్రీ లవర్ బాయ్ ఆర్ గర్ల్ అండ్ స్పెషలీ బాయ్స్ షుడ్ లవ్ లైక్ యూ. అంటే లైక్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే ఐ హ్యావ్ మై పార్ట్నర్ అండ్ మై పార్ట్నర్ ఈజ్ ఆల్సో లైక్ యూ. అంటే చాలా కేరింగ్గా చాలా లవ్వింగ్గా ఉంటాడు. బట్ వన్ థింగ్ అది కూడా ఒక క్లారిటీ ఇస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకు అందరూ నవ్వేటప్పుడు very- అది మనకు అర్థం అని ఉంటుంది. హీ ఈజ్ మై పక్కన మీరేనా? యా హీ ఈజ్ మై సో పార్ట్నర్. హ్యాపీ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ He సో looks మచ్. like a very sweet person, though. Very, very sweet. Yeah. యా వెరీ వెరీ స్వీట్ పర్సన్. బట్ వన్ థింగ్ ఏంటి అని అంటే ఇన్ పర్సనల్ లైఫ్ లైక్ హౌ యూ మేనేజ్ యువర్ యాంగర్. బికాజ్ అఫ్ కోర్స్ ఎంత లవ్ చేస్తారు, టూ మచ్ ఆఫ్ లవ్ ఎక్కడైతే ఉంటుందో టూ మచ్ ఆఫ్ యాంగర్ కూడా ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ అంటే లైక్ మూవీస్ కావచ్చు ఆర్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ పర్సనల్ లైఫ్, సో హౌ యూ మేనేజ్ యువర్ యాంగర్? Uh, it's actually a very good question because usually my character in real life, I'm a very patient guy, calm guy. What happens is, if we both fight, I just keep calm, quiet, because it'll be barely for like 30 seconds. She'll yell at me. That anger, if I react, that fight, the 30-second fight will last for 2-3 days. So what I do is, I do not react, just calm or walk off. After that, come and express my feelings to her when she'll understand at that point of time. This is how I handle my anger. Do not react immediately is my this thing. Yeah. డ్యూరింగ్ ద షూటింగ్ ఆఫ్ ప్రేమిస్తావా, ఇస్ దర్ ఎనీ పర్టికులర్ సీన్ యూ వాంట్ టు డెడికేట్ ఇట్ టు యువర్ వైఫ్? Yeah, of course. No, because it was similar to how I actually, before she became my partner, how I actually fell in love with her. In the movie itself is there, no? I didn't leave her, I went behind her wherever she went. So Okay. yeah, I dedicate that entire portion to her. Sneha. ఓకే, విష్ణు గారు సార్, అంటే లైక్ మూవీ చూస్తున్నప్పుడు ఏమనిపించిందంటే ఎండింగ్ ఏంటినా ఎక్కడ తీసుకెళ్తున్నారు స్టోరీ అని అనిపించింది. బట్ టు బి వెరీ ఫ్రాంక్గా చెప్పాలంటే మీరు నెక్స్ట్ టైం నుంచి లవ్ స్టోరీసే తీయండి సార్, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. నాకు ఎప్పుడు ఆ డౌట్ ఉండిందనమాట, లవ్ స్టోరీ వస్తుందా రాదా అని. బికాజ్ ఎప్పుడు గ్యాంగ్స్టర్స్ యాక్షన్ చేసి బట్ ఇప్పుడు రీసెంట్గా మనం పెరిగేటప్పుడు మన మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకొకలాగా అవుతుందన్నమాట. యూ అండర్స్టాండ్ థింగ్స్ బెటర్, యూనో, అండ్ యూ స్టార్ట్ లైకింగ్ డ్రామా అండ్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ఎమోషన్స్ ఈవెన్ బెటర్ దాన్ వెన్ యూర్ యంగ్ అనమాట. సో అంటే అప్పుడు ఉన్నది ఇన్ఫాక్చుయేషన్ అనమాట, ఇప్పుడు ఉన్నది యువర్ అండర్స్టాండింగ్ లవ్ బెటర్. ఓకే, సో అంటే లైక్ నెక్స్ట్ మీ దగ్గర నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, సో అది మేము ఏమని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇట్స్ అ లవ్ ఆర్ అన్ యాక్షన్ ఆర్ ఎల్స్ వట్? హానెస్ట్లీ నాకే తెలియదండి, దట్ ఇస్ ద ట్రూత్. నో, ఇట్స్ వెరీ స్ట్రేంజ్. ఎందుకంటే ఇప్పుడు ఒక జానర్ ట్రై చేస్తాను. బిఫోర్ దిస్ ఐ డిడ్ వార్, యూనో, యాక్షన్ అండ్ వార్, షేర్షా. ఐ డిడ్ నౌ ప్రేమిస్తావా. ఐ వాంట్ టు ట్రై సంథింగ్ ఎల్స్. సో రిజల్ట్స్ పర్లేదండి, రిజల్ట్స్ పక్కన పెడితే యూ వాంట్ టు ఎక్స్ప్లోర్ మోర్ అండ్ యూ వాంట్ టు ట్రై సంథింగ్. ప్రాబబ్లీ ఇఫ్ యూ వాంట్ టు డూ అ సైఫై ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు డూ అ థ్రిల్లర్, ఐ విల్ ట్రై అ థ్రిల్లర్. ఎందుకంటే అన్నిట్లో ఎమోషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ స్టోరీ టెలింగ్. ఓన్లీ ద జానర్స్ విల్ చేంజ్ అనమాట. బట్ యూ వాంట్ టు ట్రై సమ్ అదర్ న్యూ జానర్ విచ్ కమ్స్ ఆటోమేటిక్లీ ఆ టైంలో. ఇప్పుడు ఉండే టైంలో దెర్ ఆర్ అబౌట్ 3, 4, 5 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. బట్ ఐ నీడ్ టు సీ ఆ మూమెంట్లో వాట్ ఈస్ క్లోజ్ టు యువర్ హార్ట్. ఐ థింక్ యూ విల్ టేక్ దట్ అండ్ యూ విల్ డూ ఇట్. విష్ణు గారు, Hello అండి. హాయ్ అండి. దిస్ ఇస్ రాణి ఫ్రమ్ తెలుగు 70 mm. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తీసిన మూవీ ఏంటంటే లవ్ స్టోరీస్లో ఒక డిఫరెంట్ ట్రెండ్ని చూపించారు. ఆ స్పేస్ ఏదైతే ఉందో అది అండ్ డిఫరెంట్గా చూపించారు. ప్రతి పాజిటివ్ని నెగిటివ్ని ఈక్వల్గా చూపించారు. అదితితో యాక్టింగ్ చేయించినప్పుడు అంటే యాజ్ ఎ శంకర్ గారి డాటర్గా, సో అలా ఇప్పుడు కనిపించినప్పుడు కూడా అలా ఎప్పుడు అతిథి గారు కనిపించట్లేదు. సో ఇన్ సెట్స్ ఎలా ఉండేవారు? సో యాక్షన్ సీక్వెన్స్ కానీ అండ్ మీరు చెప్పిన డైలాగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఎంత పర్ఫెక్షన్తో తను తీసుకొని చేశారు? అంటే నీ అమ్మాయి కొంచెం గోల్ అండి, అది మీకు తెలుసు. షీఈస్ క్వైట్ అ నాటీ బ్రాట్ గర్ల్, మోర్ లైక్ ఎ చైల్డ్ అనమాట. సో ఇప్పుడు క్యారెక్టర్గా చేయాలంటే ఇప్పుడు కొంచెం క్లోజ్నెస్, ఎందుకంటే అదితి న్యాచురల్గానే కొంచెం బోల్డ్ అనమాట. షీఈస్ న్యాచురల్లీ లిటిల్ బోల్డ్. సో మీరు చూస్తే చాలా కన్విన్సింగ్గా ఉంటుంది అమ్మాయి, చాలా కన్విన్సింగ్ ఉంటుంది. అటైతే 50% బ్యాటిల్ విన్ అయిపోయాను అనమాట. ఇప్పుడు ఒక అమ్మాయి చాలా సాఫ్ట్గా ఉండి చాలా పాయిగెంట్గా బ్యూటిఫుల్ అని ఉంటే ప్రాబ్లీ క్యారెక్టర్ ఇస్ నాట్ లైక్ దట్. అప్పుడు అదితి మైట్ హ్యావ్ టు యాక్ట్ అనమాట, న్యాచురల్నెస్ అంత ఉండదు. ఇప్పుడు చూసే ఎంత కోపం వచ్చినా మనం అందంగా ఏడుస్తున్నామా, అందంగా
మనము తిడుతున్నామా అది లేదు, ఓపెన్గా ఫ్రీగా ఉండేటప్పుడు దెన్ ఇట్ బికమ్స్ వెరీ రియల్. సో అదితి వాజ్ వెరీ రియల్ అనమాట, అందుకే కాస్ట్ చేసింది. సో శంకర్ గారి కూతురు శంకర్ సార్ ఇస్ అ డైరెక్టర్ యాక్చువల్లీ, సో దిస్ గర్ల్ ఇస్ అన్ యాక్టర్. So there are two different genres and two different jobs. So she has to prove herself and she has to perform. For that, she actually put her efforts. That you'll have to give it to her. Sneha garu. So, anything in this movie related to you, especially in that relationship? I think this movie kind of resonates with a lot of youngsters today. I think they all go through something like this, not the exact thing, but something like this. But the whole point of it is how do you get past all of this and how do you actually stand up for each other? So I think that is what it is in my personal life also. It is like that. So, yeah. As a co-producer, any special moments with hero? As a producer, I'm very, very proud of my actor. Very, very. As a wife, any proud moment or special More moment? than that, I can't express my happiness as a wife. Yeah, thank you. ఆకాష్ గారు Yes, sir. సార్ ఇక్కడ Yes, sir. సో ఇందాక చేస్ సీక్వెన్సెస్ గురించి చెప్పినప్పుడు అలాగే యాక్షన్ కూడా అంటే మేము అనుకున్నాం ఇట్స్ లైక్ ఎ లవ్ స్టోరీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి బట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో యాక్షన్ కూడా ఆ ఫైట్ సీక్వెన్సెస్ అవి కూడా చాలా బాగా చేశారు. బట్ ఎనీథింగ్ చేస్ సీక్వెన్స్ చేసేటప్పుడు బైక్ అంత స్పీడ్, మీ సీక్వెన్సెస్ కొన్ని ఉన్నాయి, సో ఏమైనా సీరియస్ యాక్షన్స్ కానీ ఏమైనా జరిగాయా? No. That's what. So basically, the action sequences, right? The action. It was an entire team, the action direction team. For them, it's like Sir said, it's safety first for them. I tried to, push myself. How much ever I could do, I did. But here and there, like Sir said, because we are shooting on the mountains, so even a small mistake will actually fall off the mountain, and the roads are this narrow. So here and there, I'm talking about the bike sequences. So the deep curves and all is there, that they didn't let me do it, because it was very, very narrow. So, and for example, the fight sequence is what you're saying, that I tried to do everything. Actually, I did everything mostly, yes, everything mostly. Just that the entire team for them, our action director is Federico, it's a Spanish action team. So for them, motto is safety first. They won't let the actors take any kind of risk. Yeah. విష్ణు సార్ అంటే దీంట్లో అంటే దీంట్లో ఒక ఇదేంటంటే అందరూ చేస్తారండి యాక్షన్, ఇట్స్ డిఫికల్ట్ థింగ్. బట్ ఎవ్రీ యాక్టర్, ఎవ్రీ పర్సన్కి ఒక ఫిజికల్ ఎబిలిటీస్ ఒకటి ఉంటుంది కదా. సో ఆకాష్ దీంట్లో హీ హ్యాడ్ ఎ సర్జరీ ఆల్సో అట్ ఆన్ హిస్ లెగ్. సో సమ్టైమ్స్ నించునేటప్పుడు ఇట్ విల్ ఫ్రీజ్. అండ్ నాకు షార్ట్ తీసేటప్పుడు తెలుసు, ఎందుకంటే ఫేస్లో తెలిసిపోతుంది, ఎందుకంటే చాలాసేపు నించుంటే ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. నౌ హీస్ కంప్లీట్లీ హీల్డ్ అప్పుడు సర్జరీ చేసినప్పుడు. సో అది మేము అనుకోలేదు, అండ్ దిస్ బాయ్ వాజ్ డూయింగ్ ఇట్. అది ఈ అబ్బాయి వచ్చి జంప్ చేసి ఇవన్నీ చేసేటప్పుడు నేను అడుగుతున్నాను అనమాట, ఎందుకంటే నాకు ఈ మ్యాటర్ తెలుసు. అండ్ యూ షుడ్ నాట్ హైడ్ దిస్ ఫ్రమ్ యువర్ స్టంట్ డైరెక్టర్. హైడ్ చేస్తే డ్రాస్టిక్ కాన్సిక్వెన్సెస్ అవుతుంది, దెన్ హీ హ్యాస్ టు సఫర్. దెన్ తర్వాత పిలిచి చెప్పాను అనమాట. బట్ స్టిల్ ఆకాష్ పుష్ చేశారు. బట్ నాకు ఎవ్రీ షాట్ ఐ కెప్ట్ ఆస్కింగ్ హిమ్, ఆకాష్ ఇజ్ ఇట్ ఓకే అని, ఎందుకంటే ఫుల్గా హీల్ అవ్వలేదు కదా, బికాస్ వీ నో ద కాంప్లికేషన్స్. నేను చెప్పేది బైక్ కాదు, ఈవెన్ ద అదర్ యాక్షన్ సీక్వెన్సెస్. బైక్తో వీ వర్ ఫుల్ సేఫ్ అనమాట, బికాస్ యూ కాంట్ టేక్ అ ఛాన్స్. లక్కీలీ నన్ ఆఫ్ ద స్టంట్ మెన్ ఆల్సో ఫెల్, వెదర్ ఇట్ ఇస్ గోయింగ్ అప్ ఆర్ జంపింగ్ ఆఫ్. ఎక్సెప్ట్ ఫర్ అక్కడైతే నాకు అసలు అర్థం కాదండి, ఎందుకంటే ఇప్పుడు ఒక హడావటి, ఇప్పుడు ఆ కార్ హిట్ చేసి ఫ్లై చేస్తారు కదా, స్టింగ్ వర్క్ లేదు, ఏది లేదు అండి, దిర్ ఇస్ నో స్టింగ్ వర్క్. అండ్ యూ షుడ్ సీ దేర్ క్యాల్కులేషన్స్ అండి. అంటే వాళ్ళు చెప్తారనమాట, నేను ఇలా వచ్చి నేను ఇలా కొడితే 1 2 3 4 5, I think I will fall on the 5th mat. That అంటే దే విల్ క్యాల్కులేట్ ద స్పీడ్. ఈ స్పీడ్, ఈ వెలాసిటీతో వచ్చి ఫిజిక్స్ అనమాట, దే అప్లై ఫిజిక్స్ అనమాట అక్కడ. దట్స్ హౌ దే అప్లై. ఈ వెలాసిటీ ర్యాండమ్గా వచ్చి కొట్టి జంప్ చేసి కాదు. సో నేను అది తీసేటప్పుడు డిజైన్ చేసామన్నమాట. నేను అనుకున్నాను స్టింగ్ వర్క్ ఉంటుంది, బికాస్ యూల్ హ్యావ్ టు యూస్ ద స్టింగ్ వర్క్, యూల్ హ్యావ్ టు గో, యూల్ హ్యావ్ టు ఫ్లై. నో, ఇట్ వాస్ సో ఈజీ ఫర్ దెమ్, బికాస్ డే అండ్ డే అవుట్ దే ప్రాక్టీస్ దట్. సో ఈ వెలాసిటీలో ఈ స్పీడ్కి వస్తే ఇలా కొడితే నేను 5th మ్యాట్లో వెళ్ళి పడతానంటే హీ ఎగ్జాక్ట్లీ వెంట్ ఆన్ ద బిగినింగ్ ఆఫ్ ద 6th మ్యాట్. ఇట్ వాస్ దట్ ప్రిసైజ్ దే వర్క్. సో సేఫ్టీ ఈస్ ఇంపార్టెంట్. విష్ణు గారు ఇయర్స్ అండి, ఇక్కడ 2 లేయర్స్ అబ్జర్వ్ చేశాను నేను, 2 లేయర్స్ అబ్జర్వ్ చేశాను. ఒకటి లవ్ ఈజ్ నెవర్ ఎండింగ్ అని హీరో క్యారెక్టర్తో చూపిస్తూనే, ఇంకొకటి శరత్ బాబు గారి క్యారెక్టర్ తోటి మీరు ఏదైతే డిస్కస్ చేశారో, లవ్ అనేది అది కూడా నెవర్ ఎండింగే, ఎప్పుడు ఎవరి మీద అనేది, అది
మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా అని ఎప్పుడైనా స్క్రిప్టింగ్ స్టేజెస్లో అనిపించిందా మీకు? లేదండి. అంటే ఒక కథ చెప్పాలా అని డిసైడ్ అయినప్పుడు మనకు జనరల్‌గా నాకొక ఫీలింగ్ ఏంటంటే ఆడియన్స్ ఆర్ ఆల్వేస్ రెడీ ఫర్ ఆల్ ద స్టోరీస్. మనం వాళ్ళని వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. ఎందుకంటే ఇప్పుడు ఉండే టైంలో ఇంటర్నెట్ అండి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్ అన్నీ ఎక్స్, వై, జీ దే ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు ఎవ్రీథింగ్ అండి. Yeah. అండ్ దే ఆర్ ఈవెన్ మోర్ స్మార్టర్. దే వర్ ఆల్వేస్ స్మార్ట్ అండి. వీ షుడ్ బి రెడీ టు గివ్. వీ షుడ్ బి రెడీ టు గివ్ అండ్ ట్రైస్ వాట్ వీ ట్రైడ్ ఎక్స్‌ప్లోరింగ్ ద స్టోరీ అంతే. బికాజ్ ఐ డెంట్ క్యాల్కులేట్ ఇది కొంచెం ఎక్కువ పెట్టొచ్చు, ఇది ఎలా రియాక్ట్ చేస్తారో అని. కానీ ఆ ఎమోషన్ కరెక్ట్‌గా తగిలితే దెన్ యూర్ ఓకే. అండ్ అలాగే ఇప్పుడు క్రైమ్ సినిమాలను చూసి రియల్ లైఫ్లో ఇన్స్పైర్ అయ్యి ఇన్సిడెంట్స్ చేస్తున్న సంఘటనలు మొన్న హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మీరు అలా ఏమన్నా బయట జరిగిన వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే ఇది పూర్తిగా కల్పితమా? లేదండి, దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఏంటి ఎవరు మాట్లాడడం మనం అంతే. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్స్ ఇన్ విదిన్ అ హౌస్. దట్ ఈస్ అ ట్రూత్ అనమాట. ఇప్పుడు నేను విన్నాను, ఇప్పుడు కదండి ముందు అన్నమాట. మనం ఒక టీనేజ్గా ఉండేటప్పుడు ఇలా జరిగింది, అలా జరిగింది, ఇక్కడ అలా జరిగింది అనేటప్పుడు అది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం కథ రాసేటప్పుడు అవన్నీ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తారనమాట. సో దేర్ ఇస్ ఆల్వేస్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ అంటే, బికాస్ వాట్ ఈస్ ఇన్సైడ్, వాట్ ఈస్ అవుట్ సైడ్ ఇస్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఇన్సైడ్. సో ఇట్స్ ఆల్ ద సేమ్. యా, స్నేహ గారు, యూ కమ్ ఫ్రమ్ ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. ఎప్పుడు యాక్టింగ్ చేయాలనిపించలేదా మీకు? So, no. I mean, like, you need a lot of talent for that, and I don't think I'm trained for that also. So, I'm very happy in where I am. Thank you, sir. అలాగే విష్ణు గారు, మీరు ఎప్పుడన్నా ఆలోచించారా ఆయనతో డెబ్యూ చేస్తున్నప్పుడు స్నేహ గారిని ఎప్పుడన్నా పక్కన చేయించాలనే ఆలోచన వచ్చిందా? ఫస్ట్ ప్రిఫరెన్స్ అదితి గారేనా? పెట్రోల్ బంక్లో నన్ను కొట్టేసింది నైట్ షూట్లో. ఐ మీన్ ఊరికి జోక్ కొట్టాను అనమాట. సో షీఈ్ వన్ ఆఫ్ ద యంగెస్ట్ డైరెక్టర్స్. షీఈ్ ఆల్రెడీ డైరెక్టెడ్ అ ఫిల్మ్. అండ్ నాకు కూడా డౌట్ ఉండిందనమాట, వై కాంట్ షీ యాక్ట్ అని. బట్ షీఈస్ చోజన్. అంటే షీఈ్ ఆల్సో డన్ హర్ భరతనాట్యం, అరంగేట్రం, క్లాసికల్ డాన్సర్. షీ సింగ్స్, ఆల్ క్వాలిఫికేషన్స్ ఇస్ దేర్. బట్ షీ చోజ్ టు బీ అ ప్రొడ్యూసర్, విచ్ ఇస్ వెరీ గుడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ అండి, పీపుల్ విల్ టెల్. ఇప్పుడు అమ్మాయినా ఫ్రెండ్స్ అయినా, ఏ చాలా బాగున్నారా, నువ్వు యాక్ట్ చేయొచ్చు కదా, ఏ చాలా బాగున్నావు, నువ్వు ఇది చేయొచ్చు, అది చేయొచ్చు. ద ట్రూత్ ఏంటంటే వీ విల్ టు ఐడెంటిఫై అవర్ సెల్వ్స్ అనమాట. సో అందుకే ఈవెన్ ఫర్ మీ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్, బికాస్ ఐ డిడ్ సినిమాటోగ్రఫీ యూ వాంటెడ్ టు సే స్టోరీ. సో వాట్ ఐ డూ సినిమాటోగ్రఫీస్, ఈ సినిమాలో నా సినిమా చేసాను, ఐ షూట్ సెకండ్ యూనిట్. సో యాజ్ కెమెరామెన్ ఆల్సో. సో ఐఎమ్ ఓకే విత్ దట్. సో ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఐఎమ్ ప్రౌడ్ మై ప్రొడ్యూసర్ ఇస్ ఐడెంటిఫైడ్ యాజ్ అ ప్రొడ్యూసర్. హలో సార్ ఇక్కడ సార్ విష్ణు గారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్, మూవీ చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. ఓకే సార్, అది ఏంటి అని అంటే మూవీ అంత ట్విస్ట్ అనేది, లాస్ట్లో వచ్చే ట్విస్ట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు, అలాంటి ట్విస్ట్ అనేది ఉందన్నమాట. అది శరత్ కుమార్ గారు వెళ్ళనేసి స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా అసలు ఎవరికి ఆ ఐడియా రాదు. అది ఎలా సార్, ఆ థాట్ అనేది మీరు ఎలా తీసుకున్నారు, అది ఎలా వచ్చింది మీకు? అంటే అండి, ఏ డ్రామాలో అయినా ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్ వాల్యూ, క్రైమ్ అని మనం టచ్ చేస్తేనే హూ డిడ్ ఇట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది ఎప్పుడు. హూ డిడ్ ఇట్. సో దానికి ఎప్పుడు ఒక డైవర్షన్ ఒకటి ఉంటుంది. యూ షుడ్ ఆల్వేస్ డైవర్ట్. అండ్ అది వచ్చేటప్పుడు, రివీల్ అయ్యేటప్పుడు, అప్పుడు దాని ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. సో ఏ కథ మీరు క్రైమ్ ఆర్ ఎనీథింగ్ యూ రైట్ నో, ఎప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ వాల్యూ ఒకటి పెట్టుకోవాలా. ఇట్ ఆల్వేస్ వర్క్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి రివీల్ చేసిన దానికి. విష్ణు సార్, సార్ ఇంటర్వెల్ సార్ ఇక్కడ సార్ ఇంటర్వెల్ ప్లాట్ యాక్చువల్లీ బ్రేకప్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, సో మోస్ట్లీ మోర్ లవ్ అండ్ మోర్ కేరింగ్ లీడ్స్ టు పొసెసివ్నెస్ అనేది, దానివల్లే బ్రేకప్ అనేది ఒక పాయింట్ లాగా చూపించారు. బట్ యూ సెడ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ద లవ్ అంటే ఏంటి అనేది చూపిస్తున్నాను అన్నారు. సో ఫైనల్గా ఎటు తిరిగి ఈ జనరేషన్ దానికి సంబంధించిన లవ్ పాయింట్గా వచ్చారు కదా సార్. అంటే నాకు మీ ఫస్ట్ పాయింట్ అర్థమైందండి. సెకండ్ పాయింట్ ఏం అడిగారు మీరు? ద ఫస్ట్ పార్ట్ బ్రేకప్ తర్వాత వీ థాట్ దట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మేము లాస్ట్ టైం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అకార్డింగ్ టు యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ లవ్ ఈజ్ అనేది ఒక బ్రీఫ్గా చెప్పారు. జెన్జీ లవ్ వేరు, మనం చూసిన లవ్కి ఈ సినిమాలో ఉన్న లవ్కి. బట్ ఎటు తిరిగి మళ్ళీ మోర్ కేర్, మోర్ లవ్ లీడ్స్ టు పొసెసివ్నెస్ అండ్ దట్ లీడ్స్ టు బ్రేకప్ అనే పాయింట్గా వచ్చింది ఫైనల్గా. సో
that leads to breakup and then when you realize it again gets back to love only. So it's a circle, and it's a beautiful circle. It really come back to that. If you have genuine feeling, ఆ genuine feeling అర్థం చేసుకునే దానికి యూ నీడ్ టు గో త్రూ సర్టన్ ప్రాసెస్ అనమాట. ఆ ప్రాసెస్లోనే ఇది వచ్చింది. బట్ దట్ ఈస్ ట్రూ అండి. ఇప్పుడు మనము ఏం లేదండి, మన ఇద్దరం కూర్చున్నాం అనుకోండి ఒక రూమ్లో, నేను ఎప్పుడు మిమ్మల్ని చూసి ఇలా ఉంటే మీరికే చిరాకు అనిపిస్తుంది అనమాట. ఈడేంటంటే ఊరికే నవ్వుతున్నాడు వీడు, లేదు కొంచెంసేపు తర్వాత అడుగుతుంది మెంటలా వీడు ఊరికే నవ్వుతున్నాడని. సో ఇట్ ఈస్ ద వే యూ ఫీల్ అనమాట. సో ఎనీథింగ్ టూ స్వీట్ ఈజ్ ఆల్వేస్ అ ప్రాబ్లమ్, టూ బిటర్ ఇస్ ఆల్సో అ ప్రాబ్లమ్ ఆల్వేస్. సార్ యాక్చువల్లీ సినిమాలో కామెడీ పరంగా చూసుకుంటే ఇంద్రాణి క్యారెక్టర్, లాయర్ క్యారెక్టర్కి అండ్ అర్జున్కి మధ్యన ఆ కామెడీ డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్ వైజ్గా ఇద్దరిది చాలా చాలా బాగుంది. సో టెల్ అబౌట్ హర్ లాయర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ గురించి. అంటే కల్కి కొచ్చలేని వచ్చి ఫస్ట్ రిఫ్యూజ్ చేసేసింది. ఎందుకంటే అప్రోచ్ చేసినప్పుడు ఒక ఏజెన్సీ మూల్యంగా అప్రోచ్ చేశారనమాట. అప్పుడు తనకు పాప పుట్టింది. షీ హ్యాస్ అ బ్యూటిఫుల్ డాటర్. సో షీ క్విట్ యాక్టింగ్ ఫర్ అ వైల్. అప్పుడు వద్దని చెప్పి, నో ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ నౌ. సరే ఇది ఎలా హౌ డూ ఐ గెట్ ఇన్ టచ్ విత్ కల్కి, హౌ డూ ఐ ఎక్స్ప్లెయిన్? ఎందుకంటే నాకు వచ్చి ఐ వాంట్ హ్యావ్ అ 1-on-1 కాన్వర్జేషన్ చేస్తే ఐ విల్ కన్విన్స్ యూ. సో ఐ కాల్ Nayanthara is more family. So I called Nayan. I said, Nayan, I just need Kalki's number. Send it to me right now. Send చేసి మెసేజ్ పెట్టి దెన్ షీ కేమ్ ఆన్లైన్. సో ఐ సెడ్, ఎందుకంటే ఇది జరిగేది కల్కిని ఫస్ట్ అప్రోచ్ చేసి ఇది జరిగేదానికి గ్యాప్ వచ్చి ఒక 4-5 months ఉంటుంది అనమాట. అంతవరకు నేను చేశాను నేను. దెన్ ఐ టోల్డ్ హర్, సీ లిసన్, ఐ అండర్స్టాండ్. ఐ సెడ్, యూ లిసన్ టు ఇట్ Kalki. యూ బ్రింగ్ యువర్ చైల్డ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. ఐ విల్ బి ద గాడ్ ఫాదర్. సెట్కి రావచ్చు పాపతో వచ్చానని. దెన్ షీ హర్డ్ ఇట్. ఇది కల్కి లేకుండా ఉంటే ఐ డోంట్ నో హూ ఐ వుడ్ హవ్ డన్ ఇట్. ఐల్ టెల్ యూ రైట్ నో, బికాస్ కల్కి హ్యాస్ దట్ ఇండియన్ బ్యాక్గ్రౌండ్ అండ్ షీస్ గాట్ దట్ ఫ్రెంచ్ ఫారెన్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో, బికాస్ షీ వాజ్ రైజ్డ్ ఇన్ పాండిచేరి. తమిళ్ కూడా చాలా బాగా మాట్లాడింది. నాకు ఇంకొకటి ఏంటి సర్ప్రైజింగ్ అంటే, ఇక్కడ తెలుగు డబ్బింగ్ కల్కి చేయలేదన్నమాట. బట్ చాలా కానీ ఇట్ వాస్ వెరీ గుడ్, బికాస్ ఆవిడ వాయిస్ లాగానే చాలా యా ఇట్ వాస్ వెరీ గుడ్. దీంట్లో కొన్ని డైలాగ్లు కల్కి ఒరిజినల్ వాయిస్ పెట్టి దెన్ వి యూస్ ద డబ్బింగ్ వాయిస్. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ టూ. ఇట్స్ అ మిక్స్ ఆఫ్ టూ వాయిసెస్. యాక్చువల్లీ ఐ లైక్ ద డైలాగ్. ఏంటి కళ్ళజోడు పెట్టుకున్నావు అంత స్టైలా? దట్ వాస్ లైక్ టూ గుడ్. Because she is also a young lawyer kada. She is not like this matured lawyer who is very serious. She is also come out. అది కూడా ట్రై చేస్తుంది అనమాట. మళ్ళీ వెళ్ళి ఇలా అబ్బాయి దొరికితే ఎలా. Thank you so much to all the media people. Thank you so much. Thank you Akash garu. Thank you so much. Thank you so much.